బీసీలే కావాలా? పోనీ గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి ఒక్క నాదెండ్ల మనోహరే ఉన్నారా? అక్కడ ఒక్క కాపు కానీ, ఒక బీసీ కానీ, ఒక ముస్లిం కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ జనసేన పార్టీలు ఎవరు పనికిరాలేదా? ఇది ఎక్కడి సామాజిక న్యాయం? ఇది ఎక్కడి సామాజిక న్యాయం? విజయవాడ వెస్ట్లో బీసీలు, ముస్లింలు, ఇతర వర్గాలు త్యాగం చేస్తే అసలు ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి కమ్మ సామాజిక వర్గం వారు పోటీ చేస్తే మేమే త్యాగాలు చేయాలి, మా బీసీలే త్యాగం చేయాలి. దీన్ని పొత్తు ధర్మం అనాలి, దీన్నే పొత్తు ధర్మం అనాలి. అంతేనా? ఇది పోనీ న్యాయమేనా? చెప్పండి, ఇది న్యాయమేనా? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇంకో మాట కూడా, మా పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారు పాటించట్లేదు. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. అందుకనే కావాలని ఒక సామాజిక వర్గానికి సీట్లు కేటాయించి బీసీలని దూరంగా పెట్టారు. ఇది రాజకీయ కుట్రలో భాగమే. ఇది రాజకీయ కుట్రలో భాగమే. ఎందుకో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మంలో భాగంగా తీసుకున్న 24 సీట్లని, 3 ఎంపీ సీట్లని కాపు సామాజిక వర్గం ఎక్కడా హర్షించలా, మద్దతు ఇవ్వాలా. పవన్ కళ్యాణ్ గారిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వారు ఏంటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కానీ, బహిరంగంగా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. 24 సీట్లు తీసుకోవడం పొత్తు ధర్మం కాదు, పార్టీ భవిష్యత్తు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది, మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని ముక్త కంఠంతో కాపు సామాజిక వర్గంలో చాలా మంది వ్యతిరేకించారు. కాపులు దూరం అయ్యారు, కాపులు మద్దతు ఇవ్వట్లేదు. కాపులు మద్దతు ఇవ్వకపోతే ఓటు బ్యాంకు మనకి రాదు. ఓటు బ్యాంకు మనకి రాకపోతే మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి, నాకు రావాల్సిన ఆర్థిక వనరులు దెబ్బతింటాయనే పవన్ కళ్యాణ్ గారు కులాల మధ్య గొడవలు పెట్టాలనే ఒక కుట్రకి తెరలేపారు. అందుకనే బీసీ సామాజిక వర్గానికి ఎక్కడా సీట్లు కేటాయించలేదు. స్వయంగా ఆయన నోటితో చెప్పినప్పుడు 2023 మార్చి 11 అనుకుంటా ఆ రోజున ఆయన నోటితో చెప్పిన ఏ ఒక్క బీసీ నాయకుడికి సీటు ఇవ్వాలా, ఒక్క నాయకుడికి తప్పించి. ఇది కులాల మధ్య గొడవ పెట్టే కుట్రలో భాగంగానే ఇటువంటి పని చేశారు. బీసీలందరూ బయటకు వస్తారు, గట్టిగా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ మధ్య, మా పెద్దన్నలకి మాకు మధ్య గొడవ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి, దూరమైన కాపుల్ని దగ్గర చేర్చుకోవాలనే కుట్ర ఇందులో స్పష్టంగా దాగుంది. ఈ కుట్రలో ఎవ్వరు కూడా పడద్దు. దయచేసి అందరూ సావధానంగా ఆలోచించండి. అట్లాగనే